ప్రార్థన బలమైంది అయితే నీ ఎదుట ఉన్న గొప్ప పర్వతాలు కూడా చదును భూమిగా మారిపోతాయి. నీ ప్రార్థన బలమైంది అవ్వాలి. మొన్న ఒక పాస్టర్ గారు అడుగుతున్నారు నన్ను, అయ్యగారు ప్రార్థన ఎక్కువ చేయలేకపోతున్నాను. మానేయండి, కూర్చొని మాట్లాడండి. నేను చాలాసేపు కూర్చొని మాట్లాడతాను. నేను మఠం వేసుకొని కూర్చొని మెల్లగా మాట్లాడుతూ ఉంటాను. ప్రభా మరి 3 రోజులు మీటింగ్ అన్నావు, మరి 3 రోజులు ఎలా చేయాలి, ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటాను. నేను అన్ని గంటలు ఏమి ప్రార్థన చేయనండి. నేను చాలాసేపు ఎక్కువ సమయం ఏం చేస్తానంటే మఠం వేసుకొని కూర్చుని చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటాను. ప్రభా ఇంత అక్షర కావాలి, దీనికి ఎంత కావాలి, దీనికి ఇలా చేయాలి, ఇలా చేయాలంటే అక్కడి నుంచి రిపీట్గా మాట్లాడుతూ ఉంటాడండి దేవుడు. ఇలా చెప్పు, నేను కార్యం చేస్తాను. నువ్వు ఇలా చెప్పు, నేను ఇలా కార్యం చేయబోతున్నాను. నేను వేసే ప్రతి ప్రణాళిక స్థిరపరచడానికి గల కారణం ఏంటంటే నాకు మాట్లాడడం అలవాటు దేవుడితో. మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే మా నాన్నగారు 5 అన్నదమ్ములు, ఒక చెల్లి, వీళ్ళందరూ పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం వేసుకునేవారు. అందరూ కూర్చునేవారు, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూర్చుని అప్పుడు ఓపెన్ చేసేవారండి ఈ విషయాన్ని. ఇదిగోరా పెద్దోడా ఇలా చేయాలనుకుంటాం. అప్పుడు వాళ్ళందరూ డిస్కషన్ చేసుకునేవారు. ఇప్పుడు మేమెవరితో డిస్కషన్ చేయాలి? ఇప్పుడు మాకు ఈ డిస్కషన్ కాదు. మేము సంఘ సభ్యులు, సంఘ పెద్దలందరూ కూర్చుని డిస్కషన్లు ఏముండవు. అదిగో ఆకాశమందు ఒకడున్నాడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాం మేమందరం వ్యక్తిగతంగా. నువ్వు ప్రార్థనలో ఎంత ఎదుగుతావో, ఎంత ఫలిస్తావో అంత గొప్ప అద్భుతాలు నీ ఇంట్లో నువ్వు చూడగలుగుతావు. నీతో ప్రేమగా మాట్లాడే దినాలు రాబోతా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు నీకు ఒక మంచి సత్సంబంధాలు ఏర్పరుస్తారు. ఫ్యామిలీని ఎంజాయ్ చేయగలుగుతాం. మనం పిల్లలతో కలిసి ఆప్యాయత అనురాగాలు పంచుకోగలుగుతాం. నీ ఇంట్లోకి దేవుని మందసం రావడాన్ని బట్టి. ఆమేన్. దరిద్రము ఉంది చూసారా, ఏలుబడి చేస్తుంది చూసారా, ఎన్నాళ్ళైనా మారని పరిస్థితులు ఉన్నాయి చూసారా, అవి పరిశుద్ధాత్మదేవుడు తీసేయబోతున్నాడు. సర్వ సమృద్ధి పరిశుద్ధాత్మదేవుడు నీ ఇంటికి ఇవ్వబోతా ఉన్నాడు. ఓ రిమాందల శీకరమమదిరిష్